స్టార్ట్. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు కరికోటి మోహన్ అండి, మాది పెదపాడు. సార్, ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారు 100 రోజుల పరిపాలన కంప్లీట్ అయింది సార్. ఈ 100 రోజుల పరిపాలన ఒక సామాన్య మానవుడికి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి ఈ 100 రోజుల పరిపాలన. ముందుగా ఒక విషయం చెప్పాలి ఏంటంటే, పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ని 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఆఫ్ చేశారు. రావటంగానే 175 అన్నా క్యాంటీన్లు తెరిచి పేదవాడి ఆకలి నింపుతున్న ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. రెండవది, మా తాతల ముత్తాతల నుంచి వచ్చిన పొలాల్ని జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఆస్తిలాగా లేదా తాత ఆస్తిలాగా ఆయన ఫోటో వేసుకోవడానికి ఎంతవరకు సమంజసం. ఈ ప్రభుత్వం రావటంగానే దాన్ని రద్దు చేసి రాజముద్రతో కూడిన పాస్బుక్ల్ని రైతులకి అందజేసింది. అదొకటి. రెండవది అండి. మూడోది, ఈ 2019-24 మధ్యలో ఈ రావణ రాజ్యం లాగా సాగించిన జగన్మోహన్ రెడ్డి ఒక నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంటే రావడంతోనే తొలి సంతకం చంద్రబాబు గారు మెగా డిఎస్సి ద్వారా దాదాపు 16,700 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా తాత ముసలమ్మలకు కూడా నేను వస్తే 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పి బాబు గారు ఏ మాట అయితే అన్నారో, రావటంగానే అది కూడా రెండో సంతకంగా పెట్టి ముందు ఇస్తానన్న 1000 చొప్పునన్న 3 నెలలు 3,000, తర్వాత ఇస్తానన్న 4,000 ఒకేసారి 7,000 రూపాయలు ఇచ్చి పేదవారు పట్టిడి అన్నం తింటాకి ఆ 7,000 రూపాయలకు తాతలకి టిఫిన్కే కానీ భోజనంకే కానీ ఆసరాగా ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వం తీసుకుంది. ఇంకంతకన్నా మంచి ప్రభుత్వం ఇంకేముంటుంది ఈ 100 రోజుల పరిపాలనలో? ఏదైతే చంద్రబాబు గారు సూపర్ 6 అని చెప్పి ప్రతిపక్షాలు, అంటే ప్రతిపక్షం లేదు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసే ప్రజలు ఉన్నప్పుడు ప్రతిపక్షం మాట్లాడతాం, ఆ మాట కూడా మనం ఆడకూడదు. ప్రతిపక్షమైనా స్వపక్షమైన విపక్షమైన మొత్తం కూటమి ప్రభుత్వమే. ఏదైతే సూపర్ 6 అన్నారో ఈ సూపర్ 6లో ఆడబిడ్డల కింద 1,500 రూపాయలు ఇవ్వని, పిల్లలకి తల్లి భరోసా కింద అమ్మ తల్లి భరోసా తల్లికి వందనం కింద 18,000 రూపాయలు అవని, రైతులకి కౌలు రైతులకి ఇస్తానన్న ఇవన్నీ ఇప్పుడు 100 రోజులైంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఆర్థిక వ్యవస్థనంతా చిన్న భిన్నం చేయబట్టి అన్నీ కూడా బాబు గారు ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నారు. ఈ సూపర్ 6 తప్పకుండా అమలు అవుద్దని చెప్పి మేమంతా విశ్వసిస్తున్నాము. కాకపోతే ఈ జరిగే కార్యక్రమంలో అకస్మాత్తుగా వరదలు రావటం వల్ల చంద్రబాబు గారికి కనీసం 10-15 రోజులు ఒక ముఖ్యమంత్రి వరద ప్రాంతంలో పర్యటించాలంటే హెలికాప్టర్ మీద వచ్చి ఎలా ఉంది ఎలా చూసని వెళ్ళిపోయిన ముఖ్యమంత్రులు చూసాం. కానీ ఈ వయసులో కూడా, వయసు పైబడిన వయసులో మన ఒంట్లో బలం లేకపోయినా నన్ను గెలిపించిన ప్రజల కోసం నేను ఏదైనా చేయాలి, నా ప్రాణం కూడా నా ముందు ఈ కష్టం ముందు విలువ చేయదని చెప్పి చంద్రబాబు గారు అహర్నిశలు రాత్రి పగలు కష్టపడి అర్ధరాత్రి పూట కూడా తిరిగి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలని, ఆహారాన్ని అన్నీ కూడా సమకూర్చారు. ఎప్పుడైనా సరే వరద తగ్గిన తర్వాత కనీసం వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి చూసిన నాయకులైతే ఇప్పుడున్న వాళ్ళు ఎవరు లేరు. ఫైర్ ఇంజిన్లను పంపించి ఆ ఇంట్లో బురద ఉంటే ఆ బురద కూడా క్లీన్ చేయించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు దక్కుద్ది. అలాగే పాడైపోయిన బళ్ళకు కానీ ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేయడం కానీ, వాళ్ళకి కావాల్సిన డబ్బులు కానీ, ఆర్థిక సహాయం ఎప్పుడు లేనిది కూడా ఏదో వచ్చాం తూతూ మంత్రంగా 1000 ఇచ్చామా 2,000 ఇచ్చామా అని చేతులు దులిపేసుకున్న ప్రభుత్వం చూసాం. కానీ ఒక కుటుంబానికి 25,000 రూపాయలు, ఒక రైతుకి నష్టపోయిన ఎకరానికి 10,000 రూపాయలు నిన్నే పడినాయండి. మాకు కూడా నా దాంట్లో కూడా నా మునిగిపోయిన 2 ఎకరాలు కూడా 20,000 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం నాకు ఒక రైతు కింద ఒక భరోసా ఇచ్చిన ప్రభుత్వం కాబట్టి మేమందరం సంతోషంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, నిన్న కాక మొన్న ఇంకొక 75 అన్నా క్యాంటీన్లు పెంచారు. ప్రతి దానికి సంబంధించి ప్రతి పేదవాడి రోజు ఆకలి తీరుతూ ఉంది. 5 రూపాయలకి 3 పూట్ల భోజనం పెట్టి ఇంకొక 75 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారండి. దీనిపై మీ అభిప్రాయం సార్? సార్, ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ల వల్ల ఉపయోగం ఎవరికై అంటే, పట్టణంలో కానీ మండల హెడ్ క్వార్టర్లో కానీ పనిచేసేటువంటి వాళ్ళు కార్మిక సోదరులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా టాపీ మేస్త్రులు అవనివ్వండి, భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళ పట్టుకూటు కోసం పల్లెటూళ్ళ నుంచి సిటీకి వెళ్తారు. సిటీకి వెళ్తే ఆ హోటల్లో ఉన్న భోజనం చేయాలంటే 150 రూపాయలు, పొద్దుట టిఫిన్ చేయాలంటే 50 రూపాయలు, వాడికి వచ్చేది ఎంత 500-600 వస్తాయి. దాంట్లో 200 రూపాయలు భోజనానికే కానీ టిఫిన్గా కానీ పోతే ఉన్న 200 రూపాయల్లో వీడు పెట్టేసి ఉండే నకిలీ మద్యం దానికి వెళ్ళిపోద్ది. ఇంక ఇంటికి చేరేదంతా 100-150.
అందుకే నేను చెప్పి ఆ రోజున ఉన్నటువంటి పేదలంటే ఇష్టం లేని ఈ జగన్ రెడ్డి కక్షగట్టి అన్న క్యాంటీన్లు మూతేసిపిస్తే ఈరోజు 200 రూపాయలు అవ్వాల్సినటువంటి ఖర్చుని కేవలం 10 రూపాయలకే అందించేటువంటి మహానుభావుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్ చంద్రబాబు గారు అని చెప్పి ఈ విషయంలో చెప్తున్నాను. పేదవాడు కడుపు నింపిందంటే చంద్రబాబు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం చేస్తుంది. నిజంగా పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ అన్నా క్యాంటీన్ల వల్ల. ఈ ఏమాత్రం జగన్ రెడ్డికి ఇష్టం ఉంటే కనుక అన్న క్యాంటీన్ని నీ రాజన్న క్యాంటీన్గా పెట్టుకొని నువ్వు నడపచ్చుగా. నేను అది చేసి ఇచ్చేసి అన్నాడు. నా ఇంట్లో ఫోటో ఉండాలి, నా పరిపాలన చూసన్నారు. ఇంట్లో లేదు, ఇంటి బయట ఉంది. అదేంటంటే దిష్టి బొమ్మగా. ఈ ఫోటో పెట్టుకున్నది ఇంట్లో పెట్టుకోమన్నారు కదా, ఇంట్లో పెట్టలా జనాలు. ఈడేదో పొడి చేతాడు కరిచేతాడు అని చెప్పి పెడితే ఇంటి బయట పెట్టారు. ఇటువంటి వాడిని చూసుకుంటే దిష్టి బొమ్మగా పనిచేద్దని. ఇంట్లో లోపల ఉండాల్సింది జగన్ రెడ్డి, ఇంటి బయట ఉన్నాడు. ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే టీడీపీ కార్యకర్తలను చాలా ఇబ్బంది పెట్టారు గతంలో. అంతేకాకుండా పార్టీ ఆఫీసును చాలా ధ్వంసం చేశారు. ఈ రోజున నారా లోకేష్ గారు ఒకటి చట్టపరంగా శిక్షిస్తా, పక్కా ఆధారాలతో తప్పు చేసిన వాడిని ఎవరైనా సరే రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో చట్టపరంగా శిక్షిస్తామంటూ నారా లోకేష్ గారు న్యాయపరంగానే మాట్లాడారు. ఇప్పుడు ఈ అరెస్టులన్నీ ఇది ఇలా జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటి సార్? ఈ భోగి రమేష్ గారు వీళ్ళ బ్యాచ్ గంజాయి బ్యాచ్ తాగేసి వీళ్ళ కథ నడుపుతాకి వెనకాల ఉండి తెరచొట్ట ఈ దేవన అవినేష్ని కానీ లేళ్ల అప్పిరెడ్డి కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఓ పార్టీ కార్యాలయం మీదకి ధ్వంసం చేయటం. సాక్షాత్తు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన అప్పటికి చంద్రబాబు గారి ఇంటి మీద కూడా వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు రౌడీ రాజ్యంలో ఏదైతే చట్టాన్ని ఉల్లంఘించి ఏ మనిషి అయినా సరే ప్రవర్తిస్తే ఆ చట్టంలో ఏదైతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయో అవే తీసుకుంటాం. చట్టానికి లోబడి తీసుకుంటామన్నారు తప్ప లోకేష్ గారు వ్యక్తిగత కక్షలు వీళ్ళకి చేయాల. లోకల్గా ఇక్కడ ఏ తప్పు చేయకోకుండా మా ఎమ్మెల్యే గారు, అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రభార్ గారిని అక్రమ అరెస్టులతో జైల్లో పెట్టారు. ఆయన ఇంటికని పెగ్గలిగారు. వీళ్ళు కార్యకర్తలని మాలాంటి వాళ్ళందరినీ అక్రమ కేసులు పెట్టారు. ఏమన్నా భయపెట్టగలిగారా? మీరు ఎంత ఇచ్చేసినా సరే అంతకంత కార్యకర్తలు కానీ మా శాసనసభ్యులు కానీ రాడు తేలుతాం తప్ప నువ్వు అల్లటప్ప కుటుంబంగా తెలుగుదేశం కుటుంబం అంటే 60 లక్షల మంది కూడుకున్న తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని ధ్వంసం చేయాలంటే నీ అయ్యి వల్ల అవ్వాల. నీ వల్ల ఏమొద్ది? జగన్ రెడ్డి గారిని అడుగుతున్నావు, నీ బాబు వల్ల అవ్వాల. నీ వల్ల ఏమొద్ది చెప్పు? నువ్వు ఎంతో భయపెట్టావు. దానికి రాటదేలి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం లేదా? జెండా ఎగరేసాం లేదా? నీ పతనాన్ని మేము చూసాం లేదా? మాకు తోడు రాముడికి కష్టం వచ్చినప్పుడు లక్ష్మణుడిలాగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయంగానే లక్ష్మణ పాత్ర పోషించినటువంటి పవన్ గారు మాకు మద్దతు తెలుపుతూ నిన్ను అందపాతాలను తొక్కటం ఏదైతే అన్నారో అదే జరిగింది. ఏ మనిషి అయినా సరే అహంతో ముందుకెళ్తే చరిత్రలో ముందుకు వచ్చిన దాఖలాలు లేవని చెప్పి ఈ జగన్ రెడ్డి తెలుసుకుంటే బాగుంటుంది. ఫైనల్గా చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ కలయిక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఎలా ఉంది సార్? మొత్తం ఒక భరోసా, ఒక ధైర్యం, రెండు కళ్ళు చంద్రబాబు గారికి. ఒకటి సంక్షేమం, 2 అభివృద్ధి. నువ్వేదైతే అమరావతి చేయకోకుండా 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటలాడావో, పోలవరాన్ని ఒక ఇటుకు కూడా నువ్వు పేర్చకుండా ఉన్నావో అప్పుడే నీ పతనం మొదలైంది. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వానికి ఫస్ట్ అంకురార్పణ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో జనరంజకమైనటువంటి పరిపాలన ఈ 100 రోజులకు మించి అంతకు మించి అంటారు చూడండి, అటువంటి పరిపాలన అందిస్తుందని చెప్పి కొన్ని కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా చూస్తున్నారు. ఈ అంచనాలు అందుకునే విధంగా అంతకంతగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, అభివృద్ధి 2 వైపులా దూసుకెళ్తుంది డబుల్ ఇంజన్ సర్కార్. థ్యాంక్ యూ.